నమస్తే. ప్రస్తుతం మన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి ఎన్నికల సరళిని చూస్తే గద్వాల నియోజకవర్గం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఏకగ్రీవం అని చెప్పుకోవచ్చు. గొర్లకాని దొడ్డి, అదేవిధంగా కొండపల్లి, చింతలకుంట ఈ గ్రామాల్లో పూర్తి 60 లక్షలు, 38 లక్షలు, అదేవిధంగా 53 లక్షలు ఈ విధంగా ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. ఆ ఏకగ్రీవం వల్ల వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కోసము ఉపయోగపడేలా అక్కడ స్థానికులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న టంకర అనే టంకర గ్రామంలో మనం చూస్తున్నాము. మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న టెంపుల్ సుమారు 4 సంవత్సరాలుగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. ఈ గుడి బడి ఎక్కడైతే ఉంటే ఆ గుడి బడి ఉండడంతో ఆ గ్రామ అభివృద్ధికి అంటే సోపానం వేస్తుందని చెప్పుకోవచ్చు. గ్రామ అభివృద్ధికి కూడా ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానిక టంకర గ్రామంలో చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు, పెద్ద మనుషులు, వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఈ నిర్ణయం ఏకగ్రీవం చేస్తే వచ్చే లాభాలేంది, ఒకవేళ ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఈ గుడి నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో ఈ ఏకగ్రీవం అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఏకగ్రీవం చేస్తారో వాళ్ళకు అంటే గుడి నిర్మాణం కోసం వచ్చే ఏదైతే 40 లక్షలు అయితే ఉందో ఆ గుడి నిర్మాణం కావచ్చు, ఇంకా అభివృద్ధి పనులకు గతంలో కూడా ఇటువంటి హామీలు ఇచ్చి కూడా మర్చిపోవడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పండి. ఏం సార్, ఎందుకోసం ఏకగ్రీవం తీర్మానం? ₹1 అన్నది ఉత్త ఫేక్. అది ఎవరు మేము అలాంటి మాటలే మాట్లాడలేదు. మా మాజీ సర్పంచ్ వారు 44 లక్షలు నేను గుడికానే ఇస్తా అని చెప్పిండు. ఆయన మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఏమైంది, ప్రతిపక్ష నాయకులు మేము మా అకౌంట్లో ఆయన ఉంటే గాన మేము ఆయన ఆమోదిస్తాము. ఆయన అకౌంట్లో అసలు ఆయన లేనట్లుంటేనే మేము ఆమోదిస్తాము ఏకగ్రీవంగా అన్నాక దాన్ని మేము అంతకి మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత నైట్కి డిసైడ్ అయ్యి ఆయన మాజీ సర్పంచ్ అటువంటి ఆయన అకౌంట్ల ద్వారా ఉంటే మాత్రము మేము ఎలక్షన్కి వెళ్ళిపోతామని ప్రతిపక్ష నాయకులు అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. మేమేమన్నామంటే మిగతా పక్షమైన నాయకులు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళం కానీ మన గుడి 6 ఏళ్ళ పొద్దు వెనకబడిపోయింది కాబట్టి ఎవరో ఒక దాత ముందరకు వస్తే దాన్ని అభివృద్ధి చేద్దాం, అదే జనాలకైతే ఖర్చు పైసలు పెట్టి ఇదే గుడి అభివృద్ధి అయినా చేద్దాం అనే ఉద్దేశంతో ఎంతకు నిర్ణయం అనేది కాదు. గుడికి 50 లక్షలు కావచ్చు, 60 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు. ఒక పెద్ద మనిషిని ఆయన ద్వారా నీవే చేయాలని పూర్తిగా చెప్పాము. అది ₹1 అనేది హోగానల. మీరు చెప్పండి, ఎన్ని రోజుల్లో ఈ గుడి నిర్మాణం జరుగుతుంది? ఎందుకంటే గుడి బడి ఉన్న చోట గ్రామ అభివృద్ధికి ప్రియారిటీ ఉంటుంది. అందుకోసం ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సరైన సమయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అంటే ఏ ఆలోచన అంటే ఫస్ట్ మనకు మెయిన్ ఏముంటుందంట అంటే గ్రామాల్లో కానీ ఇట్లంగా పట్టణాల్లో కానీ ఇట్లంగా మనకు ఒకటి ఏంటంటే విలేజ్లలో మెయిన్ గుడి బడి అయితే మెయిన్ అవసరము. కాకపోతే ఏంటంటే మా దగ్గర దాదాపు ఒక 4-5 ఏళ్ళ కింద గుడి కూలగొట్టారు. స్థితిలో అవస్థకుండే అది మంచిగా కట్టుకుందామని కూలగొట్టింది. చందాలు ఎక్కువ మొత్తం యూసులు అయితే ఉంటుంది, తక్కువైనాయి. కాకపోతే అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్లకు ఏమంటే ఈ వేస్ట్ ఖర్చులు కాకుండా గవర్నమెంట్ గిట్లంగా ఆదా అవుతుంది. ఒక ఊర్లో ఇనాన్నస్ ఏంటంటే అందరూ గ్రామ ప్రజలు ఉమ్మడిగా అవుతారు. ఉమ్మడిగా ఒకటే చేసుకుంటారు కనుక ఇంకొకటి ఈ చిల్లర పైసలు వంచకం కానీ, ఈ మందు వంచకం కానీ ఇవన్నీ ఆదా అయిపోతాయి. ఆ ఖర్చులు ఏమన్నా ఉంటుందంటే గుడికి పెట్టుకోవాలనే ఆలోచన. ఇంకొకటి గవర్నమెంట్ ఆల్రెడీగా నిన్న మొన్ననే ప్రపోజల్ చేసింది. ఏదైతే ఇనాన్నస్ అయిన గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి 10 లక్షల 15 లక్షల ఏదో ఇస్తామంటని చెప్పన్నారు. దాన్ని ఇట్లా డెవలప్మెంట్ తీసుకోవచ్చు అనే ఆలోచన అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనే ఆలోచన. నిన్న కూర్చొని మాట్లాడుకున్నాం, ఈ రోజు మాట్లాడుకుంటాం, రేపు మాట్లాడుకుంటాం. దానికి ఎవరన్నా దాతలు ముందరకు వచ్చి మేము గిట్లా ఇలా పడతాము, మేము గిట్లంగా గుడికి ₹10 ఇస్తాము అంటే అప్పుడు మేము గిట్లంగా అందరం కలిసి ఏకగ్రీవంగా చేసుకునే ఆలోచన చేస్తాము. అట్లానే డెవలప్మెంట్ ఆపే ప్రయత్నం లేకుంటది. 2 విధాలుగా లాభం ఉంటుంది. మీరు చెప్పండి, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామ అభివృద్ధికి ఎంత అవకాశం ఉంటుంది? గ్రామ అభివృద్ధి అంటే ఆల్రెడీ గ్రామానికి వచ్చే నిధులు వస్తాయి, అభివృద్ధికి అది వేరు. ఏమంటే ఒక గుడి అయిపోయింది కాబట్టి గుడి కొరకు అని చెప్పి ముందలు పెట్టుకున్నాం ఈ ప్రస్తావన. దీని కొరకు గుడి సగం అయింది, ఒక దాదాపు 5-6 ఏళ్ళు పెట్టుకొని ఇక గుడి సగం అయింది. ఇప్పటి నుంచి ఒక సర్పంచ్ని ఇప్పుడు మాకు 30 తారీఖు నుంచి 2 తారీఖు వరకు ఉంది నామినేషన్ డేట్. అంత లోపల ఎవరు ముందరకు వచ్చినా సరే
గ్రామ పెద్ద మిత్రం ఒకటి 40 లక్షలు ఏదో నడుస్తుంది, ఒకవేళ ఇంకొకరు వచ్చి 50 అవచ్చు, ఇంకొకరు వచ్చి 60 అంటే ఫైనల్ గా ఏదైతే ఎక్కువ వస్తుందో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఫైనల్ గాని కాదు, నువ్వు 40 అన్నారు, 44 అన్నారు. ఫైనల్ గా అంటే ఇప్పుడు గుడి అడ్వాన్స్ గా ఫస్ట్ మనకు ఒప్పందం పైన అడ్వాన్స్ ఎన్ని పెడతారు అకౌంట్ అనేది అది ఒప్పందం అయింది. 44 అని ఒకరు అన్నారు, ఒక పెద్ద మనిషి అన్నాడు. దాని తర్వాత ఇంకో సవాల్ అనేది లాస్ట్ వరకు ఉంటుంది, అట్లా లేదు. దాని తర్వాత ఎన్ని పైసలు అయితే ఫైనల్ వరకు పెడతా అని చెప్పిండు ఆ పెద్ద మనిషి అనేది. ఎన్ని కానీ నేను పెడతా అని చెప్పిండు. అది కూడా గ్రామ పెద్దలు ఏమన్నారంటే ముందే నువ్వు మా అకౌంట్ లో పెట్టాలి డబ్బులు, నువ్వు మా అకౌంట్ లో పెడితే మేము గుడి స్టార్ట్ చేస్తాము, దాని మీద నమ్మకం పైన నడుస్తుంది. లేకపోతే ఇంకోరు వచ్చి ఎక్కువ అంటే కూడా వాళ్ళకి ఇస్తారు. లేదు ఎవరు వేయలేరు, అదే డేట్ వరకు 2 తారీఖు వరకు మాకు టైం ఉంది, అంతవరకు ఎవరు వేయలేదు అంటే ఎవరు వేసుకుంటే వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు వేసుకుంటారు నామినేషన్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏమైనా రెండో దఫా ఏదైతే టంకర ఈ విలేజ్ ఉందో ఈ విలేజ్ రెండో దఫా కిందకి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే రెండో దఫాలో ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయకుండా యునానిమస్ గా ఏకగ్రీవంగా ఎవరైతే ఎన్నుకుంటారో, ఎవరైతే గుడి నిర్మాణం కోసమో అధిక డబ్బులు ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఏకగ్రీవం చేసుకొని గ్రామ సర్పంచ్ గా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గుడి బడి ఉన్న చోట ఏదైతే డెవలప్మెంట్ కు అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా గ్రామస్తులంతా నిర్ణయం చెప్పినాం. మహబూబ్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.